దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. అంటే యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఏంటి సార్ ఎన్టీ రామారావు గారు? మీరు అబ్జర్వ్ చేసింది గ్రేట్ అని. లిక్కర్ మొత్తం పెట్టేసి లోడ్ రోడ్లతో తొక్కించి మద్యపాల నిషేధం తీసుకొచ్చారు కదా. నో సీఎం హ్యాడ్ గాట్ ద గట్స్ టు డూ ఇట్. ఆయన చేసింది 40-50 థింగ్స్, చాలా గొప్ప థింగ్స్ ఉన్నాయి. ఆస్తిలో ఆడపిల్లలు సంభాగం ఇవ్వటం కానీ, ఫార్మర్స్కి బాగా చేశాడు. శ్రీరామ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆయన మనసు నుంచి డిసిషన్ తీసుకుంటారు. ఈవెన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఎన్టీ రామారావు గారు. ఆయన కారు కూడా పోలీసు వాళ్ళు చెప్తే మా స్పీడ్కి మీరు రావట్లేదు, ఒక కొంచెం 15,000-20,000 ఖర్చు పెట్టి స్పీడ్ చేస్తే ఆ డబ్బు ఉంటే ఇంకో స్కీమ్ నేను పెడతాను, 4 నేను పెడతాను, నా కారు సొంత కారు వాడాడు. సో ఏ రోజు గవర్నమెంట్ని వాడుకోవాలని చూడలేదు అయినా. నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ అండి. నో లీడర్ కెన్ ఈజ్ అన్మ్యాచబుల్. యుగ పురుషుడు అంటే యుగ పురుషుడు ఆయన. ఎందుకంటే కొంచెం మేము దగ్గర ఉండి చూసాము. అండ్ యు ఆర్ వెరీ లక్కీ సార్. అతను ప్రజల కోసం పుట్టిన మనిషి అతను. ఏంటండి 82 ఎలక్షన్ల 83లో అసలు కాంగ్రెస్ దగ్గర వెళ్ళి అక్కడే భోజనం చేసి అక్కడే పడుకుంటారు, రోడ్ల స్నానం చేస్తారు. ఈ క్రియేటెడ్ ఈరోజు ఉన్న అన్ని బీఆర్ఎస్ పార్టీ కానీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ కానీ 90% ఈరోజు ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. ఆయన అప్పుడు అసలు కాంగ్రెస్ కి ఎదురెళ్ళడం, ఎదురెళ్ళి గెలవడం, అగెన్స్ట్ గా నేను నిలబడ్డాడినా మేము మగవాడు, ఆయన తప్ప ఎవరు లేదు. ఒక ప్రాంతీయ పార్టీ. గ్రేటెస్ట్ యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అంటే ఇట్స్ అన్ ఇమోషన్, ఇట్స్ అన్ మూమెంట్. సో చూపించాడు అతను. బికాస్ ఆఫ్ సమ్ బ్యాక్ స్టాబింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, మంచి గుడ్ థింగ్స్ డోంట్ లాస్ట్ లాంగ్. డబ్బులు ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన వ్యక్తి ఇప్పుడు కూడా మనం బాధపడతాం ఇప్పుడు కూడా. అండ్ సో అమెరికా వెళ్ళినప్పుడు మీరు అవన్నీ ప్లేసెస్ చూశారు. అండ్ గ్రౌండ్ జీరో చూసారా సార్? చూసారు. న్యూయార్క్ ఏమనిపించింది సార్ అక్కడ చూసినప్పుడు? ఎందుకంటే అది 2001లో అయిపోయింది. సెప్టెంబర్ నాకు బాగా గుర్తుంది. 2001 సెప్టెంబర్ 11th 12th నైట్. అప్పుడు షూటింగ్స్ కూడా అరేంజ్ చేసేవాడిని నేను ఆ టైంలో. డాడీని చిరంజీవి సినిమా అప్పుడు షూటింగ్ 13వ తారీఖు మెడ్రాస్ నుంచి లుఫ్తాన్సాలో వెళ్ళాలి. కరెక్ట్గా 12వ తారీఖు పొద్దున నైట్ ఫ్లైట్. అప్పుడు అరవింద్ నాకు ఫోన్ చేసి చిరంజీవి తప్ప ఎవరు ఫ్లైట్ ఎక్కడానికి, ఎందుకంటే నేను 1 day 24 hours బిఫోర్ అది 20 hour ఫ్లైట్. చిరంజీవి తప్ప ఎవరు భయపడుతున్నారు అందరూ యూనిట్ మొత్తం. లేజర్ ఏమవుతుంది వచ్చేయండి అని చెప్పి తర్వాత 4 గంటలకు ఫోన్ చేసి ఇట్స్ ఆన్, మేమందరూ వచ్చేస్తే వెళ్ళిపోదామని. సో చిరంజీవి వాజ్ వెరీ బ్రేవ్. ఎందుకంటే చిరంజీవి గారు ఒకసారి తిరుపతి నుంచి వస్తుంటే ఫ్లైట్ తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయింది. ఆల్ ఆఫ్ సడన్ అందులో మళ్ళీ చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ కూడా ఉన్నారు. బాలకృష్ణ అవును. సగం మంది పనిచేస్తున్నా. మీరు అక్కడ ఉన్నారా సార్? ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నా. వాళ్ళ టికెట్ యాక్చువల్ గా బాలకృష్ణ వసుంధర గారిది టికెట్ ఈవినింగ్ ఫ్లైట్ది. అప్పుడు మార్నింగ్ ఫ్లైట్లో సీటే లేదు. నాకు టికెట్ ఇచ్చి నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఇది ఇలా. అప్పుడు నేను ఈస్ట్ వెస్ట్లో పనిచేసిన ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు బుక్ చేశారు. నేను ఇంటికి వెళ్ళకుండా నైట్ మొత్తం ఎయిర్పోర్ట్లో ఉండి ఆ స్పేస్ కంట్రోల్లో పట్టుకొని వాళ్ళు ఎదురుగా కన్ఫర్మ్ చేసి ఇచ్చా. టికెట్ ఇచ్చా, ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది. నేను డబుల్ డ్యూటీ చేశాను. వీళ్ళ కోసం నైట్ మొత్తం ఎయిర్పోర్ట్లో ఉన్నాను కదా, ఇంట్లో వెళ్ళి పడుకున్నా. సాయంత్రం వస్తున్నా, అప్పుడు నాకు బాలకృష్ణ మేనేజర్ ఫోన్ చేశారు. అప్పుడు ఫోన్ ఈవినింగ్ ఉంటుంది కదా ఆఫీస్కి ఫోన్ చేశారు. ఏంటి విషయం తెలుసా అన్న. ఆయన బాలకృష్ణ వెళ్ళిన ఫ్లైటు పొలాల్లో పడిపోయింది చెప్పాడు. అప్పుడు షాక్ అయిపోయా, ఏంటని తెలియదు. తర్వాత తెలిసిన ప్రెస్ వాళ్ళకి చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ అని అన్నారు. సో అప్పుడు మొబైల్ నెంబర్ కూడా లేదు కదా. బాలకృష్ణ ఇక్కడ ఇంటికి నెంబర్కి ఫోన్ చేసి ఆయనే ఫోన్ ఎత్తాడు.
ఏం లేదు హ్యాపీ, ఆయన హుషారుగా మాట్లాడుతున్నాడు. వేరే వాళ్ళైతే అలాంటి incident నేను అంత బాధపడి టెన్షన్లో టికెట్ నైట్ మొత్తం నేనే ఎయిర్పోర్ట్ నుంచి కన్ఫర్మ్ చేసి ఇచ్చా. యాక్చువల్గా వాళ్ళు ఈవినింగ్ ఫ్లైట్ వెళ్ళాలి, Okay. సో మార్నింగ్ చేసిస్తే మనకి ఎంత నిజమే, కాన్షియస్. అదే మనం- వాళ్ళే చెప్పి ప్రెషర్ చేశారు, వదినవే చేసింది. స్టిల్ ఆయన బాగా మాట్లాడుతున్నాడు. నువ్వు టెన్షన్ పడకు అన్నీ ఎప్పుడు మాట్లాడతారు తెలుసు కదా, అవునవును. ఫుల్ హై పిచ్ వాయిస్ లో ఏదో ఆయన ఏం జరగనట్టు. ఆయన ఏం జరిగింది. ఫ్లైట్ పడిపోయినప్పుడు కూడా పైలట్ క్యాబిన్కి వెళ్ళి కెప్టెన్ బల్లా డూ యూ నీడ్ ఎనీ హెల్ప్, ఫస్ట్ నువ్వు వెళ్ళి దిగరా నాయనా అన్నాడట. గ్రేట్ గా సార్. ఆ టైంలో మళ్ళీ విజయశాంత్ అందరూ ఏడ్చారని విన్నాను నేను. చాలా మంది అవును ఏం జరుగుతుంది అంటే రియల్లీ లైఫ్ అంటే ఎవరికైనా అవునవును లైఫ్ అంటే, బట్ ఈజ్ నందమూరి బ్లడ్ ఆయన ఎప్పుడైనా అంతే, మనసులో ఏది ఉండదు. హెల్ప్ చేయడం అనే దానికి మెయిన్. ఇప్పుడు ఎక్కువ కలవట్లేదు మేము, ఏదో మ్యారేజ్ ఇన్విటేషన్ ఏదైనా ఉంటేనే ఇస్తాం కానీ, బికాజ్ హీఈస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ బిజీ. నేను ఎప్పుడూ ఎవరి దగ్గర వెళ్ళి అడుగు. ఇక్కడ స్కూల్లో నేను ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు స్కూల్లో సీట్ జూబ్లీ స్కూల్లో అబ్బాయి ఇద్దరికి తీయాలని ఏం చేయాలో తెలియదు. అమలా గారికి SMS ఇచ్చే, నాగార్జున సిస్టర్కి మెసేజ్ ఇచ్చే, అదని తెలుసు. సో వాళ్ళు 3 times వెళ్ళి దే గాట్ ద సీట్. సో దీస్ పీపుల్ ఎనో డిడ్ స్మాల్ థింగ్స్ బట్ ఐ కెనాట్ ఫర్గెట్ దెమ్. మర్చిపోకూడదు మనం. నాకు డైరెక్ట్ అడగడం మోమాట, మిసెస్ అయినా ప్రెషర్ చేస్తుంది, తెలుస్తుంది. ఎందుకంటే వేరే వాళ్ళు అయితే ఈ పాటికి అంటే కలుస్తూ ఉండేవాళ్ళు. నేను వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్తానండి, లేకపోతే నేను అసలు ఐ విల్ నాట్ గో అట్ ఆల్.